భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మం నమస్కరిస్తూ స్వామి సర్వుల యొక్క స్వభావము ఏమిటో తెలియజేస్తున్నారన్నమాట. ఏమిటంటే సచ్చిదానందం అనేది సర్వుల యొక్క స్వభావము, స్వరూపము కూడా. ఇట్టి సచ్చిదానందమును గుర్తించడమే ఆధ్యాత్మిక సాధనం. అంటే సుఖాలను వాంఛిస్తే శాశ్వత ఆనందానికి దూరం అవుతాడు. సుఖం ఆనందాన్ని కోరుకోవాల్సిన అవసరాన్ని కలిగిస్తుందన్నది నిజమే. సుఖం ఉంటేనే తరువాతే ఆనందం కలుగుతుంది. సుఖవాంఛను కూడా పరిత్యజించినప్పుడే అసలైన ఆనందావిష్కారానికి అడుగు వేసినట్లు అవుతుంది. దైవత్వము సాయి, అనేకత్వములో ఉండిన ఏకత్వమే సాయి అన్న అనుభూతి కలిగినప్పుడు ఆనందం లభిస్తుంది. ప్రకృతి వలన కలిగే అనుభవాలను అనుభవించవచ్చు, కానీ ఆ అనుభవమును కూడా దైవముగానే అనుభవించండి అంటారు భగవాన్. ప్రకృతి నుంచి ఏది మనం తీసుకుని ఈ జీవనయాత్ర సాగిస్తున్నామో అదంతా కూడా దైవము నుంచే ప్రసాదింపబడినదని నిత్య ఎరుకలో ఉండాలి అంటారు భగవాన్. ప్రకృతి దృశ్య విషయం, కనపడే విషయం ప్రకృతి. కానీ ఆ దృశ్యానికి ఆధారం ఏది అన్న దానిని మరవకూడదు. పూలదండ కనపడుతుంది, కానీ ఆ పూలన్నింటినీ ఏకంగా ఉంచగలిగినది ఏమిటంటే దానిలో ఉన్నటువంటి సూత్రము, దారం. అలాగే ఈ ప్రకృతి దృశ్యానికి సూత్రమైనటువంటి ఆధారమైనటువంటి పరమాత్మని మరవకూడదు. ప్రకృతి ద్వంద్వాలలోని సుఖాన్ని మాత్రమే ఇస్తుంది, కానీ దాని ఆధారాన్ని గుర్తించి దాని మీద దృష్టి నిలిపితే అతను శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు. కనుక శాశ్వతమైన ఆనందాన్ని పొందాలంటే ప్రకృతికి ఆధారమైన పరమాత్మను గమనిస్తూ ఉండాలి. ప్రకృతి యందు పరమాత్మను దర్శించు. ఆకారాన్ని చూచేవారు కొందరైతే ఆధారాన్ని చూచేవారు కొందరు. కనుక పరమాత్ముడు లేక ప్రకృతి లేదు, మట్టి లేక కుండ లేదు, బ్రహ్మము లేక ప్రకృతి లేదు అన్న స్వామివారి మాటలు ప్రకృతిని చూడాల్సిన విధానాన్ని తెలుపుతున్నాయి. ఇట్లా చూస్తే శాశ్వత ఆనంద ప్రాప్తి కలుగుతుంది. ఇంద్రియాలను అరికట్టకపోతే దైవభావం లేని ప్రకృతి తనలో ప్రవేశించి దారి తప్పిస్తాయి. ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టుగా వాటి ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే ఆ ప్రకృతిలోని దైవభావాన్ని మనల్ని దర్శింపచేయనీయదు. ఇంద్రియాలు కార్యరూపం తాల్చేది త్రిగుణాల చేతనే మన ఇంద్రియాలు, మన సంకల్పాలన్నీ కూడా దాని ద్వారా కర్తవ్యాలు చేస్తూ ఉంటాం. గుణబద్ధమైన మానవుడు దైవమును విస్మరిస్తాడు. అంటే గుణాలకు లోబడి ఉంటే దైవాన్ని విస్మరిస్తాడు. ఆధ్యాత్మిక బద్ధమైన మానవుడు ప్రకృతిని విస్మరిస్తాడు. ఈ రెండు చక్కటి పోలికలు చెప్తున్నారు. గుణబద్ధమైన మానవుడేమో దైవమును విస్మరిస్తాడు, ఆధ్యాత్మిక బద్ధమైన మానవుడు ప్రకృతిని విస్మరించి దైవమునే స్మరిస్తాడు. కనుక గుణబద్ధమైన మనస్సును మనం ఈశ్వరబద్ధమైన మనస్సుగా మార్చుకోవడం ఆధ్యాత్మికం. అనగా ఆధ్యాత్మిక అనగానే తప్పనిసరిగా మార్పు అనేది రావాలి. గుణబద్ధమైన మనస్సుని ఈశ్వరబద్ధమైన మనస్సుగా మార్చుకోవాలి. ఈశ్వరుడికి బద్ధమై ఉండాలి మన మనస్సు. ఈ ఆధ్యాత్మికతయే గుణాతీతమైన ఆనంద ఆవిష్కారానికి హేతువవుతుంది. గుణముల ద్వారా వచ్చే ఆనందం తాత్కాలికం, దాన్ని ఆనందం అనడానికి వీలు లేదు. గుణాతీతమైనదే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనకి అందిస్తుంది, ఆవిష్కరింపజేయబడి. భౌతికమైన సుఖములు ఆనందమును అందిస్తాయని భావిస్తున్నాడు నేటి మానవుడు. ఇది మూర్ఖత్వం అవుతుంది. భౌతిక సుఖములు కేవలం పరిమితమైన ఆనందాన్ని అందిస్తాయి. ఎంత సుఖమైనా, ఎంత ఖరీదు పెట్టి కొనుక్కున్నా, ఎన్ని వసతులు చేకూర్చుకున్నా, ఇవన్నీ కూడా సుఖములు తాత్కాలికమైనటువంటి మాత్రమే. హంసతూలిక తల్పం మీద పడుకున్నప్పుడు కూడా ఒక విచారమైన వార్త కనుక వినబడితే ఈ సుఖమంతా కూడా ఆవిరైపోయి అంత సుఖము అనుకున్నటువంటి పరిసరాలు కూడా కష్టాన్నే కలిగిస్తాయి. కాబట్టి సుఖములు కేవలం పరిమితమైన ఆనందాన్ని అందిస్తాయి, కొంతసేపు మాత్రమే.
ఎన్నో మంచి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఓ పిల్లల నేను వివాహాలు, తీసేసా ఉద్యోగాలు, మంచి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవటం, తీసేసాడు. ఆ రోజు ఆనందంగా ఉంటాం, మరొక రోజు మరి దానికి ఆనందంగా ఉంటాం, పెడితే ఉంటుందేమో. మరొక వారం ఆనందంగా ఉంటాం. అది తాత్కాలికమైనటువంటి ఆనందం. దాన్ని సంతోషము అని పిలువబడుతుంది. సంతోషము శాశ్వతం కాదు. కానీ ఆనందము బయట నుంచి ఇటువంటి సంఘటనల ద్వారా లభించేది కాదు. అది బయట నుంచి లభించదు, హృదయము నుండియే ఆవిర్భవిస్తుంది. ఎందుకనగా హృదయము దైవస్థానము గనక, ఆనందమును ఆవిర్భవింపజేసేది దైవము గనక, ఆ హృదయ స్థానము దైవస్థానం గనక అచ్చటి నుండి మాత్రమే హృదయమునకు నుండి మాత్రమే ఆనందము లభిస్తుంది. హృదయము నుండి లభించేది నిజమైన ఆనందము అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. కాబట్టి కోరాల్సింది శాశ్వతమైన ఆనందాన్నే కానీ తాత్కాలిక సుఖాన్ని కాదు. సాధారణమైనటువంటి వ్యవహారంలో సుఖము, సంతోషము, ఆనందము మూడింటిని ఒకదానికొకటి పొరపడుతాడు మానవుడు. కానీ వాటిలో ఉన్నటువంటి భేదమును గమనించినట్లయితే శాశ్వతమైనది, అశాశ్వతమైనది ఈ రెండింటిని విచారించి శాశ్వతమైనది ఆనందమని తెలుసుకుని అది ఆధ్యాత్మిక మార్గంలో మాత్రమే లభిస్తుంది, దైవము నుంచి మాత్రమే లభిస్తుంది ఆనందము. ఎందుకనక భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు గనక, ఆయన దగ్గర ఉన్నదంతా ఆనందమే గనక ఆయన్ని మనం ఆశ్రయించినప్పుడు ఆయన నుంచి మాత్రమే ఆనందము లభిస్తుంది. ఆయనను వినడం వలన, ఆయన స్మరించడం వలన, ఆయన గురించి మాట్లాడుకోవడం వలన మనం కాసేపు పెట్టి దాస్తే మళ్ళీ రేపు స్వామి ఆనందాన్ని పొందేటువంటి మార్గాన్ని కూడా తెలియజేశారండి. సాయిరాం. అందరికీ సాయిరాం.